బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంట్లో బురద బయట వాన, ఇంట్లో ఉండలేరు 6 బయట నిలవలేరు. ఇది ఖమ్మం నగరంలోని మున్నేరు వరద బాధితుల పరిస్థితి. ప్రకృతి ప్రకోపానికి దెబ్బతిన్న వేలాది కుటుంబాలు వరద తగ్గిన బురద కారణంగా ఇంకా కోలుకోలేని దుస్థితి నెలకొంది. రోడ్లన్నీ బురదతో చిత్తడిగా మారి అసలే కంపు కొడుతున్నాయి. దీనికి తోడు మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో మున్నేరు బాధితుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారంతా మళ్లీ సాధారణ జీవనం గడపాలంటే నెల రోజులు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. మున్నేరు వరద బాధితుల్లో ఎవరిని కదిలించినా కన్నీటి గోడే వినిపిస్తోంది. ప్రతి ఇంటికి కనీసం 1,00,000 నుంచి 5 లక్షల వరకు నష్టం జరిగిందంటే మున్నేరు వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వరద తాకిడికి నగరంలోని బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, మోతీనగర్, దంసలాపురం, కల్వొడ్డు, మమతా రోడ్డు, కవిరాజ నగర్, జూబ్లీ కట్ ఏరియాలతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండ, కరుణగిరి, జలగం నగర్, రాజీవ్ గృహకల్ప, రామన్నపేట, దానవాయిగూడెం తదితర కాలనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోటరీ నగర్, కవిరాజా నగర్, చైతన్య నగర్, మామిళ్లగూడెం, పాండురంగాపురం కాలనీలు కొంత కోలుకున్నా కాల్వొడ్డు, బొక్కలగడ్డ, మోతీనగర్, వెంకటేశ్వర నగర్, మంచిగంటి నగర్, దంసలాపురం, ఖమ్మం రూరల్ మండలం, పెద్దతండ తదితర కాలనీల పరిస్థితి ఇంకా అధ్వానంగానే ఉంది.